దురాశాపరుడు. బాగ్దాద్ నగరానికి ఖలీఫా అయిన హరూన్ అల్ రషీద్ ఒకనాడు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన వెంట మంత్రి జాఫర్, అంగరక్షకుడు మస్రూర్ కూడా మారువేషాలలో ఉన్నారు. ఆయన వీధులన్నీ తిరిగి టిగ్రీస్ నదిపై ఉండే రాతి వంతెన వద్దకు వచ్చేసరికి అక్కడ ఒక కళ్ళు లేని ముసలి బిచ్చగాడు దారిన పోయేవారిని ధర్మమడుగుతూ కనిపించాడు. ఖలీఫా ఆ ముసలివాణ్ణి చూసి జాలిపడి వాడి చేతిలో ఒక బంగారు దీనారముంచాడు. వెంటనే ఆ గుడ్డివాడు ఖలీఫా చెయ్యి గట్టిగా పట్టేసి, బాబు, అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీరు మాత్రం నా గూబ మీద ఒక్క దెబ్బ వేసి మరీ వెళ్ళాలి. గుడ్డివాణ్ణని ఏమాత్రం సందేహించకండి అని ఆయన చెయ్యి వదిలిపెట్టి చొక్కా పట్టుకున్నాడు. అయ్యా, పెట్టిన చేత్తో కొట్టటమెలా? అందులోనూ నీ వంటి ముసలివాణ్ణి కొడితే అల్లా క్షమిస్తాడా అంటూ ఖలీఫా వాడి పట్టు తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. కాని గుడ్డివాడు ఆయనను పోనివ్వక, బాబు, దెబ్బ తినకుండా నేను ధర్మం పుచ్చుకోలేను. నా సంగతి తెలిస్తే మీరు నా కోరిక తప్పక మన్నిస్తారు. దయచేసి ఒక్క దెబ్బ కొట్టి మరీ వెళ్ళండి అని అన్నాడు. దారిన పోయే వారంతా చూసి నవ్వుతారని ఖలీఫాకు బిడియం వేసింది. దెబ్బ కొడితే గాని ముసలివాడు వదిలేటట్టు లేడు. అందుచేత ఆయన ముసలివాడి గూబ మీద ఒక్క దెబ్బ కొట్టి ముందుకు సాగాడు. వెనక నుంచి గుడ్డివాడు ఆయనను ఆశీర్వదిస్తూ ఉండటం వినవచ్చింది. ఖలీఫా జాఫర్తో, ఈ ముసలివాడి కథేమిటో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది. నువ్వు వెనక్కు వెళ్ళి రేపు మధ్యాహ్నం రాజభవనం వద్ద హాజరు కమ్మని నా ఆజ్ఞగా వాడితో చెప్పిరా అని అన్నాడు. జాఫర్ అలాగే చేశాడు. మర్నాడు మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసినాక ఖలీఫా దివాన్లోకి రాగానే జాఫర్ ముసలి గుడ్డి బిచ్చగాణ్ణి ఖలీఫా సమక్షానికి పిలిపించాడు. ఖలీఫా ఆజ్ఞాపించిన మీదట ఆ బిచ్చగాడు తన కథను ఈ విధంగా చెప్పసాగాడు. నా పేరు బాబా అబ్దుల్లా. నేను చిన్నతనం నుంచి ఒంటెలు తోలుతూ బతికాను. నేను చూపిన శ్రద్ధాసక్తులు ఫలితంగా 80 ఒంటెలను సంపాదించుకున్నాను. వాటిని వర్తకులకు, యాత్రికులకు అద్దెకిస్తూ ఏటా మంచి లాభాలు సంపాదిస్తూ వచ్చాను. ఇరాక్లో నాలాగా జీవించేవారందరికన్నా నేను ధనికుణ్ణి కావాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. ఒకసారి నేను ఇండియాకు రవాణా అవుతున్న సరుకును బస్రా రేవుకు చేర్చటం జరిగింది. బస్రా నుంచి నేను ఖాళీ ఒంటెలతో తిరిగి వస్తూ ఒక నీటి తొట్టె వద్ద ఆగి ఒంటెలకు నీరు పెట్టి భోజనం చేయటానికి కూర్చున్నాను. ఆ సమయానికే ఒక ఫకీరు అక్కడికి వచ్చాడు. ఎడారి ఆచారం ప్రకారం మేమా ఆహారాన్ని ఒకరితో ఒకరం పంచుకొని భోజనం చేసి అవి ఇవి మాట్లాడుకున్నాం. మాటల సందర్భంలో నేను ఆ ఫకీరుకు నేను కనే కలలను గురించి చెప్పాను. అతను నవ్వి, పిచ్చివాడా, అదృష్టం కలిసి వస్తే ఒక్క క్షణంలో నవనిధులు దొరికేటప్పుడు నీవు ధనం గురించి కలలు కనటం వెర్రి కాదా? భూమి లోపల పాతిపెట్టి ఉండే నిధులను గురించి నువ్వెన్నడూ వినలేదా? నేను నీకు తటస్థపడటం నీ అదృష్టమనుకుంటాను. నా వెంటరా అని అన్నాడు. ఇంతకాలానికి నా అదృష్టం పండింది కాబోలుననుకుంటూ నేనా ఫకీరు వెంట బయలుదేరాను. 1 గంటకల్లా మేమొక సన్నని కనుములో నుంచి ఒక లోయలోకి ప్రవేశించాం. ఆ లోయలో ఒక ఎత్తైన కొండ నిటారుగా ఉన్నది. ఇదే మన చోటు. నీ ఒంటెలన్నిటినీ పడుకోబెట్టు, వాటి మీద ధనపు మూటలు వేద్దాం అని ఫకీరన్నాడు. నేను ఒంటెలను ఆయుత్తం చేసి తిరిగి వచ్చే లోపల ఫకీరు కొండ దిగువన చితుకులు పేర్చి మంట చేశాడు. ఆ మంటలలో గుగ్గిలం జల్లుతూ నాకు అర్థం కాని మంత్రాలేవో చదివాడు. కొద్దిసేపటికల్లా గాలికి గుగ్గిలం పొగ విచ్చిపోయేసరికి కొండలో ఉన్న ఒక రాయి 2గా విచ్చిపోయి లోపల ఉన్న గుహ నాకు కనపడింది. ఆ గుహ నిండా బంగారు కాసులు, రత్నాల రాసులు ఉన్నాయి. నేను ఆత్రంగా బంగారు కాసులపైన పడి 2 చేతులా వాటిని తీసుకొని నా వెంట తెచ్చిన సంచిలో పోసుకోసాగాను. ఇది చూసి ఫకీరు, పేదవాడా, నీ ఒంటెలు బంగారం ఎంతని మోస్తాయి? ఆ వెనక ఉన్న రత్నరాసులు చూడు, అవి బంగారం కన్నా 100 బరువు తక్కువ, 1000 విలువ ఎక్కువ. అందుచేత నీ ఒంటెల మీద వాటిని ఎక్కించుకో అని అన్నాడు.
అది నిజమేనని ఒప్పుకొని నేను సంచుల నిండా రత్నాలు పోసుకొని ఒంటెలపై వేయసాగాను. నేనా పని చేస్తున్నంతసేపు ఫకీరు ఒక పక్కగా నిలబడి నాకేసి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. నా పని పూర్తి కాగానే అతను, ఇక మనం ఈ గుహ మూసి వెళ్ళిపోవచ్చు అంటూ అక్కడ ఉన్న ఒక బంగారు జాడీలో చెయ్యి పెట్టి చిన్న బరిణ ఒకటి తీసుకున్నాడు. నా దగ్గర 80,000 ఒంటెలుంటే ఎంత బాగుండేది, 80 ఉండిపోయాయే అని విచారిస్తూ ఫకీరు ఆ బరిణను తన చొక్కా లోపల దాచటం గమనించి ప్రశ్నార్థకంగా చూశాను. ఇందులో కంటికి రాచుకునే అంజనం తప్ప మరేమీ లేదు అని ఫకీరన్నాడు. జాడీలో నుంచి నేను కూడా ఒక బరిణ తీసుకోవటానికి ప్రయత్నించబోతూ ఉంటే అతను నన్ను వారించి, ఇవాల్టికి తీసుకున్నది చాలు అని అన్నాడు. మేము బయటకు వచ్చాక ఫకీరు ఏదో మంత్రం చదివాడు. రాయి ఎప్పటిలాగా మూసుకుపోయింది. అతుకు కూడా ఏమాత్రం తెలియరాలేదు. మనం బయలుదేరిన చోటికి తిరిగి వెళ్ళగానే ఈ రత్నరాసులను చెరిసగం పంచుకుందాం అని ఫకీరన్నాడు. ఇద్దరము తిరిగి వచ్చేటప్పుడు నేను ఆలోచించగా అతనికి సగం సొత్తు ఇవ్వటం అనవసరమని తోచింది. ఎందుకంటే నా ఒంటెలు లేకపోతే అతనికి ఈ రత్నాలను తెచ్చుకునే మార్గం లేదు. అదీగాక నేను వెంట ఉంటేనే తప్ప ఆ గుహ తెరుచుకోదేమో. నేను శ్రమపడి ఈ సంచులన్నీ ఒంటెల పైకెత్తాను. అతను నిలబడి చిరునవ్వు నవ్వటం తప్ప ఏమీ శ్రమపడలేదు. మేం బయలుదేరిన చోటు చేరుకోగానే, అయ్యా ఫకీరు, సన్యాసిలాగా తిరిగే నీకు 40 ఒంటెల బరువు రత్నాలు దేనికి? అవి ఉన్న చోటు చూపించినందుకు నీకంత వాటా ఇవ్వాలా అని అన్నాను. నా మాటకు ఫకీరు ఆగ్రహించక, పిచ్చివాడా, నేను దీన్ని బీదసాదలకు పంచుతాను, లేకపోతే నాకీ ధనం దేనికి? నీకు ఒకటి తెలియదల్లే ఉన్నది. ఒక్కొక్క ఒంటెపైన ఒక మహారాజు విలువ చేసే రత్నాలున్నాయి. 40 ఒంటలు వెంట పెట్టుకుపోయినా బాగ్దాదులో నీకన్నా ధనికుడుండడు. అందుచేత అనవసరంగా దురాశపడకు అని అన్నాడు. ఆ మాట నిజమేనని తెలిసి కూడా నేను అందుకు చెప్పలేదు. కాని ఒంటెలను తోలటం చాలా గడ్డు పని. అలవాటు లేనివాడివి 40 ఒంటెలను నడపలేవు. అవన్నీ నీకు దక్కవని చెప్పాను. అదీగాక నీకీ గుహ తెలుసు గనక ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి రత్నాలు తీసుకుపోవచ్చు. కొద్ది ఒంటెలను తీసుకోవటం మంచిది అని అన్నాను. అది నిజమే, నాకు 20 ఒంటెలను మాత్రం ఇవ్వు అని ఫకీరన్నాడు. అతను అంత సులువుగా నా మాట విన్నందుకు సంతోషించి అతనికి 20 ఒంటెలిచ్చాను. అతను బస్రా దారి పట్టాడు. నేను బాగ్దాద్ దారి పట్టాను. కాని కొద్ది దూరం వెళ్ళానో లేదో దురాశ నన్ను తినివేయసాగింది. ఫకీరు తీసుకుపోతున్న 20 ఒంటెల మీద ఉన్న రత్నాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతున్నాయనిపించింది. నేను నా ఒంటెలను ఆపి ఫకీర్ను ఎలుగెత్తి పిలుస్తూ వెనక్కు పరిగెత్తాను. ఫకీరు నా కేకలు విని ఆగాడు. నేను ఫకీరుకు ఏవేవో కారణాలు చెప్పి బతిమాలి కంటనీరు పెట్టుకొని ఆ 20 ఒంటెలను కూడా నాకే ఇవ్వటానికి ఒప్పించాను. తర్వాత నేనతన్ని కౌగిలించుకొని సెలవు అడిగాను. తమ్ముడు, అల్లా అనుగ్రహించి ఇచ్చిన ఈ ధనాన్ని వివేకంతో ఖర్చు చేయి, నన్ను మర్చిపోకు అని ఫకీరన్నాడు. అప్పటికైనా నేను వెళ్ళిపోతే ఎంత బాగుండేది. కాని నాకా రోజు మంచిది కాదు. ఆ ఫకీరు తన చొక్కాలో దాచుకున్న బరిణ నాకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా తీసుకుంటే గాని నా అదృష్టం పూర్తి కాదనిపించింది. అందులో ఈ రత్నాలన్నిటికన్నా విలువైనదేదో ఉండాలి. లేకపోతే ఆ ఫకీరు ఆ బరిణ ఉంచుకొని రత్నాలన్నిటినీ నాకంత సులువుగా ఇచ్చి ఉండడు. అన్న, ఒకటి చెప్పు, ఆ అంజనంతో ఏం చేస్తావు? నీ జ్ఞాపకార్థం ఆ బరిణ నాకివ్వరాదా అని అన్నాను. ఫకీరు దాన్ని ఇష్టపడి ఇవ్వకపోతే వాణ్ణి అక్కడే చంపైనా దాన్ని తీసుకునేటందుకు నేను సిద్ధపడ్డాను. కాని అతను చిరునవ్వు నవ్వుతూ ఆ బరిణ నాకిచ్చేసి, నా వల్ల ఇంకేమైనా సహాయం కావాల్సి ఉంటే చెప్పు అని అన్నాడు. నేను బరిణ మూత తీసి, అన్న, ఈ అంజనం వల్ల ఉపయోగమేమిటో అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో అని అన్నాను. అందుకతడు, ఈ అంజనాన్ని ఎడమకంటి రెప్ప అంచున రాచుకుంటే భూమిలో ఉండే నిధి నిక్షేపాలన్నీ కనిపిస్తాయి. దాన్ని కుడికంటికి రాచుకుంటే 2 కళ్ళు పోతాయి అని అన్నాడు. ఈ మాట చెప్పి ఫకీరు వెళ్ళబోతూ ఉంటే నేనతన్ని చొక్కా పట్టి ఆపి, దీని మహత్యం కూడా నీ చేతి మీదుగానే నాకు తెలియజేయి.
దీన్ని నా ఎడమ కంటికి కాస్త రాయ్ అని అన్నాడు. ఫకీరు అంజనం కొంచెం తీసి నా ఎడమ కంటి రెప్ప మీద కంటి చుట్టూరా రాచి, ఇప్పుడు కుడి కన్ను మూసి ఎడమ కన్ను తెరిచి చూడు అని అన్నాడు. నేనలాగే చేశాను. నా ఎడమ కంటికి ఎదురుగా ఉండే దృశ్యం కనబడటానికి బదులు భూమిలో, కొండలలో, పెద్ద పెద్ద చెట్ల కింద, సముద్రం అడుగునా ఉండే నిధి నిక్షేపాలు కనిపించాయి. గనులలో ఉండే వెండి, బంగారాలు, రత్న మాణిక్యాలు కనిపించాయి. చివరకు కుడి కన్ను తెరిచాను. అప్పుడు గాని నాకు మామూలు దృష్టి రాలేదు. ఈ అంజనం ప్రభావం చూశాక దాన్ని గురించి ఫకీరు చెప్పిన రెండో విషయం నాకు అనుమానాస్పదంగా తోచింది. ఒక కంటికి పూసుకుంటే ఇంత అద్భుతమైన దృష్టి ఇచ్చే అంజనం రెండో కంటికి పూసుకుంటే రెండు కళ్ళు పోగొడుతుందని నేను నమ్మలేకపోయాను. నేను కుడి కంటికి ఆ అంజనం పూసుకోకుండా చేయటానికే ఫకీరు అలా చెప్పి ఉంటాడని అనుమానించాను. అన్న, ఈ అంజనాన్ని నా కుడి కంటికి కూడా రాయ్, నాకు తెలుసును. అలా రాచావంటే నేను చూసిన నిధులన్నీ నాకు వశమవుతాయి. నన్ను మోసపుచ్చాలని చూస్తున్నావు. నేనంత సులువుగా మోసపోను అని అన్నాను. ఈసారి ఫకీరుకు నా మీద కోపం వచ్చింది. నువ్వు నాశనం కోరి తెచ్చుకుంటున్నావు. నేనా పని చెయ్యను, నన్ను వెళ్ళని అని అన్నాడు. కాని అతన్ని నేను పోనివ్వక నా కుడి కంటికి కూడా అతడి చేత అంజనం రాయించుకున్నాను. వెంటనే నా కళ్ళు రెండూ పోయాయి. నా దృష్టి నాకు తిరిగి ఇవ్వమని ఎంతో వేడుకున్నాను. కాని ఫకీరు జవాబు చెప్పకుండా నా 80 ఒంటెలను తోలుకొని వెళ్ళిపోయాడు. నేనక్కడే ఉండిపోయాను. మర్నాడు అటుగా ఒక బిడారు వచ్చి నన్ను బాగ్దాద్ చేర్చింది. ఆ రోజు మొదలుకొని నేను బిచ్చగాడిగా బతుకుతున్నాను. నాకు ధర్మం చేసిన ప్రతి వాడి చేత చెంపదెబ్బ తినటం నేనొక నియమంగా పెట్టుకున్నాను. ఈ కథ విని ఖలీఫా, బాబా అబ్దుల్లా, నీ దురాశకు తగిన శిక్ష అదివరకే అనుభవించావు. ఇక బిచ్చమెత్తకు. నేను నీకు రోజు 10 దిరాములిప్పిస్తాను. బతికున్నన్నాళ్ళు నీ పోషణ జరిగేటట్టు చూస్తాను అని చెప్పి ఆ ప్రకారమే గుడ్డి బిచ్చగాడికి భరణం ఏర్పాటు చేయించాడు.